సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజుకు చేరుకుంది. రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి కాసేపట్లో జగన్ యాత్ర ప్రారంభం కానుంది. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామలకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. ఉందూరు క్రాస్ కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచెల్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. కాకినాడ బైపాస్ మీదుగా అచ్చంపేట జంక్షన్ వద్ద బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. పలు ప్రాంతాల్లో జగన్ పర్యటిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే 19 రోజులుగా ఈ బస్సు యాత్ర పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రజాదరణతో కూడినటువంటి బస్సు యాత్రగా కూడా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ఏదైతే ఈ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వారికి బస్సు యాత్ర ఉందో పెద్ద ప్రజలకు ఎన్నికలకి సంబంధించిన శంకరావ యాత్రగా దీన్ని శంకరావ సభగా దీన్ని వైసీపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రతి ప్రాంతంలోనూ కూడా ప్రజాదరణ కూడా అంటే సాధారణంగా ఇంత ఎండల్లో ఉంటుంది, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క సభలకి కానీ అదేవిధంగా రోడ్ షో కానీ పెద్ద ఎత్తున మహిళలు కానీ ఇటు పురుషులు కానీ పెద్ద ఎత్తున హాజరవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు కోనసీమ జిల్లాలకు వెళ్ళిన తర్వాత అంటే ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అంటే ఇప్పటికే కొన్ని అంచనాల ప్రకారం, సర్వేల ప్రకారం బస్సు యాత్ర ఇక్కడ అంత పెద్ద ప్రభావం చూపించదు అనుకున్న నేపథ్యంలో కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అయిన తర్వాత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి ఆదరణ, ఈ బస్సు యాత్రకు ఆదరణ లభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్న ఇంకొక 4 రోజులు ఈ బస్సు యాత్ర ముగియనుంది. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర చేరుకోవాల్సిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈ బస్సు యాత్ర అంటే ఇంక త్వరగా పూర్తి చేయాల్సిన నేపథ్యం ఉన్నప్పుడు కూడా ప్రజాదరణ వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.